టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ చేస్తూనే ఉన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50% స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు మరోసారి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పొంగులేటి స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉండే అనేక మంది ముఖ్యులు కానివ్వండి, వారి మాట్లాడే ఏజెండా చూస్తుంటేనే ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎలా రాబోతున్నాయో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఆక్రోశం, ఆ పదజాలం, అసందర్భంగా వాడు ఈడు నుంచి దిగకుండా మాట్లాడే సంస్కృతిని, వారి పదాల మీద మాట్లాడలేదే కానీ ఆ సంస్కృతిని తీవ్రంగా తప్పుపడుతున్నాను. నేను తప్పు పట్టడమే కాదు, రాష్ట్ర ప్రజలను తప్పు పడుతున్నారు. గ్రామ పంచాయతీల్లో ఎలా అయితే తీర్పు ఇచ్చారో ప్రజలు, రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా సిమిలర్ ఫలితాలు, అంతకంటే మరింత ఎక్కువ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి. వారికి తెలుసు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంలో ఇదే మాజీ మంత్రులు ఆ ప్రచార సందర్భంగా వాళ్ళు మాట్లాడిన తీరు, మాట్లాడిన భాష, వారు ఛాలెంజ్లు ఇచ్చిన ఛాలెంజ్లు ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. నాకు కూడా అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి. జూబ్లీ హిల్స్ ఎన్నికలు మాకు రెఫరెండం అని మేము చెప్పలే. జూబ్లీ హిల్స్ ఎన్నికలు సిట్టింగ్ సీటు కాంగ్రెస్ పార్టీని కూడా కాదు. నాగంటి గోపి గారు దురదృష్టవశాత్తు చనిపోతే వారి శాసనసభ్యులు ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా అర్బన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎలా దీవించారో రాష్ట్ర ప్రజలు గమనించారు. దాన్ని జీర్ణించుకోలేని ఈ ప్రభుత్వాలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అదే ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ముందే తెలిసి సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, వారి టెంపరమెంట్ కి, వారి భాషా వేషానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో వారు 1-2 సార్లు నోరు స్లిప్ అయ్యారు. ఇది మాకు రెఫరెండము, ఇది సెమీఫైనల్స్ అని మళ్ళీ